రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదువు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానము అమూల్యమైనదే. కాబట్టి ఇక్కడ కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదవు అని దేవుడు చేసినటువంటి వాగ్దానము. మనము ఎక్కడి వారం అక్కడే ఉండిపోవటము, అదే స్థితిలో అదే స్థాయిలో ఉండిపోవటము దేవుని చిత్తము కాదు. దేవుడు మొట్టమొదటి ఆజ్ఞగానే ఆదికాండంలో ఆదాము హవ్వలకు ఇచ్చాడు. ఏంటంట? మీరు భూమిని నిండించి దానిని ఫలింపజేసి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని స్వతంత్రించుకొని దానిని ఏలండి అని అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే వారు అపవాదికి అధికారాన్ని ఇచ్చి తాము శాపగ్రస్తులయ్యారు. అయితే దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా శిలువలో ప్రతి పాప శాపాలను కొట్టివేయటం ద్వారా మనము మరలా తిరిగి అంతకంటే అత్యధికంగా అభివృద్ధి పొందేటట్లు దేవుడు మనకు కృపనిచ్చాడు. అందుకే జనులందరూ కూడా బాబేలు గోపురము దగ్గర అందరము ఒకే భాష మాట్లాడుకొని ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నప్పుడు దేవుడు వారు నలుమూలలకు భూమి మీద విస్తరించాలని చెప్పి అక్కడికక్కడే వారి భాషలంతటినీ కూడా తారుమారు చేయటం అనేది మనం గమనించవచ్చు. అంటే దేవుడు ఎప్పుడూ మనలను ఒకే స్థాయిలోనూ ఒకే ప్రాంతంలోనూ ఒకే ప్రదేశంలోనూ ఉండాలని కోరుకోవటం లేదు. అలాగే తన శిష్యులకు కూడా తాను ఉన్నంత వరకు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. మీరు పరిశుద్ధాత్మ వరము పొంది దానితో మీరు ప్రభావవంతమైన తర్వాత ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి చెప్పాడు. అంటే మొదట క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అది నేర్చుకునే స్థాయి కొంచెము, తర్వాత మనము ఫలించాల్సిందే, అభివృద్ధి చెందాల్సిందే, విస్తరించాల్సిందే, అనేక ప్రాంతాలకు మనం వ్యాపించాల్సిందే. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదవు. వ్యాపించాలి. మనం ఉన్న చోటే కాదు, దేవుడి యొక్క ప్రణాళిక కూడా అది కాదు. ఒకే చోట ఉండకూడదు, అన్ని వైపులా మనము విస్తరించాలి. యోబు యొక్క కీర్తి అన్ని దిక్కులా వెళ్ళిపోయింది. ఈ రీతిగా మనమందరము కూడా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి అనేది దేవుని యొక్క సంకల్పము. అందుకే మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం ఇస్తాడు ఆయన యొద్ద ప్రార్థించి మనం అడిగి పొందుకోవాలి ఇవన్నీ. అలాగే మనమే కాదు, మన సంతానము అన్యజనుల దేశంను స్వాధీనపరచుకునేటట్లు, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయునట్లు. ఏదైతే జనులు కోల్పోయి ఉన్నారో ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యము, వీటన్నిటినీ తిరిగి మరలా మనం కట్టాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు సమస్త జనులను బాగు చేయటానికి కావలసినటువంటి శక్తి మనలోంచి బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి ఇవన్నీ గొప్ప గొప్ప కార్యాలు మనం చేస్తే దేవుని యొక్క శక్తి ద్వారా, కృప ద్వారా ఆయన నామం వ్యాపించబడుతుంది. ఆయన నామం వ్యాపించబడిందంటే నీవు నేను వ్యాపించినట్లే. ఆ రీతిగా మనమందరము కూడా కుడి ఎడమవైపుకు వ్యాపించి సమస్తమును స్వాధీనపరచుకొని ఆయన యొక్క అధికారంతో మనము లోకాన్ని ఏలేటువంటి వారుగా ఉందాము. దేవుని యొక్క గొప్ప నామాన్ని ప్రభావవంతంగా మన ద్వారా చాటుదాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన అన్ని నామముల కంటే పై నామములకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క గొప్ప కృపతో భద్రపరిచి ఉన్నందుకు నీకే స్తోత్రాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును నూతన వాగ్దానంతో మమ్మల్ని దర్శించి బలపరిచి ఎంతో గొప్ప ఆదరణ ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు మా తండ్రి. అవును, నీవిచ్చిన వాగ్దాన ప్రకారం కుడివైపుకు ఎడమవైపుకు మేము వ్యాపించినట్లు, మా సంతానము కూడా అన్యజనుల దేశమును స్వాధీనపరచుకున్నట్లు, పాడైన ప్రతి పట్టణమును జనములను నివాస స్థలములుగా ఆయన మేము చేయగలిగేటట్లు నీ యొక్క అద్భుతమైన కృపా, శక్తి, సామర్థ్యము మాలోంచి బయటకు వచ్చినట్లు మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోండి. అనేక జనములకు ఆదరణ కలిగించేవారిగా, విస్తరించేవారిగా మమ్మల్ని ఉంచి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.